అప్పీజ్మెంట్ పాలిటిక్స్తోనే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అది వదిలిపెట్టరు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా అదే విధమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఏదైతే ఈ బ్రిటన్కి సంబంధించి ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం అక్కడ నడుస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. కీర్ స్టార్మర్ ఓపెన్గా చెప్పుకొచ్చారు. అక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్ని తోసిపుచ్చారు. ముస్లింలు ఈ దేశానికి ఆస్తి, విజయవంతమైనటువంటి వాళ్ళు, బ్రిలియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, క్రియేటివ్ పీపుల్ ఉన్నారు దాంట్లో. వాళ్ళు బ్రిటన్ ఎదుగుదలలో హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్ చేసినటువంటి చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. వాళ్ళ దగ్గర చాలా మంచి మనస్తత్వం ఉంటుంది, కైండ్ మనస్తత్వం ఉంది, ఆర్టిస్టిక్గా ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మోడర్న్ బ్రిటన్కి వాళ్ళే కారణం, వాళ్ళే కావాలి. ఫెంటాస్టిక్ పీపుల్ ఉన్నారు. కాబట్టి అనవసరమైనటువంటి చర్చలకి తావివ్వద్దు అని చెప్పుకొస్తున్నారు.